మెగా డిఎస్సి అన్నారు, ఏపీపీఎస్సీలో చాలా అవినీతి పోటీ, ఈ బాణం మేమేయంగానే ఆ బాణం వాళ్ళు వేశారనమాట. అంటే మెగా డిఎస్సీలో అన్యాయాలు అక్రమాలు జరిగాయి అంటున్నారు కదా, ఏపీపీఎస్సీలో అక్రమాలు అన్యాయాలు జరిగాయి అని ఈనాడులోనూ చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాల్లోనూ గుప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పారు కదా, దానికి దీనికి రెండింటికి సిబిఐ ఎంక్వైరీ వేద్దామన్నారు. ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ మేము చేశామని మీరు ఆరోపిస్తున్నటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మీద గాని దాని మీద కూడా, అలాగే మెగా డిఎస్సీ పేరు మీద జరిగినటువంటి అన్యాయాల అక్రమాల గురించి, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాల గురించి సిబిఐ ఎంక్వైరీ వేయండి ఛాలెంజ్ అని చెప్తే బాబు కొడుకులు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు నోరు విప్పటం లేదు? ఇప్పటికైనా ఏమైనా విప్పుతారా? తండ్రి తనయులు బాబు కొడుకులు విప్పి ధైర్యంగా ముందుకు రండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. లేకపోతే నేను చెప్తున్నా 100కి 100 పాళ్ళు డిఎస్సి ఎగ్జామ్స్ లో నీకు కావలసిన వాళ్ళకి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించుకున్న మాట 100కి 100 పాళ్ళు వాస్తవం. నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే చర్చకు వస్తా అంటాడు ఆయన. ఏంటి చర్చలు అయ్యేదా? సిబిఐ ఎంక్వైరీ చేద్దాం రండి ముందుకి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా పారిపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఆ పారిపోవడంలోనే అర్థమైంది డిఎస్సిలో మోసాలు చేశారు, డిఎస్సిలో అక్రమంగా కొంతమందికి ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఇప్పించారనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. వారు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రాకపోవటం. ఓకే, అది కదబ్బా. ఉద్యోగం వచ్చిన పాపం ఎవరైనా నీకైనా నాకైనా ఉద్యోగం వచ్చిందనుకో, వాళ్ళు ఏం చెప్తారు? మేము న్యాయంగా వచ్చిందండి, ధర్మంగా వచ్చిందండి, మహానుభావుడు లోకేష్ గారు మాకు చాలా సిన్సియర్గా చేశాడండి అంటారు తప్ప మేము అక్రమంగా తెచ్చుకున్నామండి, పనులకు డబ్బులు తెచ్చుకున్నామండి, మాకు రావటం అన్యాయం అండి, మాకు రావడం అక్రమం అండి అని చెబుతాడా? ఎవరైనా చెబుతారా ఉద్యోగం వచ్చిన వాళ్ళు? ఉద్యోగం రాని వాళ్ళ చేత ఊరేగింపు చేయమని సంతోషిద్దాం. ఉద్యోగం రాని వాళ్ళ చేత ఊరేగింపు చేయమండి. మాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, చాలా ధర్మంగా జరిగింది, చాలా న్యాయంగా జరిగింది అని చెప్పమనండి. ఎందుకు ఎన్ని నాటకాలు? ఈ నాటకాలు నా చిన్నప్పుడు నుంచి చూస్తున్నా. ఎప్పుడు లోకేష్ పుట్టక ముందు నుంచి నేను ఆయన నాటకాలు చూస్తాను ఉన్నా. ఈ నాటకాలు ఇవన్నీ వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ చేత ఊరేగింపులు చేయించడమో, లేకపోతే ప్లకార్డ్స్ పట్టుకోవటమో, లేకపోతే మాట్లాడించటమో కాదు. ఉద్యోగాల రాక రోడ్డున పడినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడించండి, అప్పుడు శభాష్ అని అనుకుంటారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిస్టర్. డిఎస్సిలో పచ్చి మోసాలు చేశారు అనేది జీవోల ప్రకారం అనేక సందర్భాలు చెప్పాం మేము. 2 జీవోలు ఇష్యూ చేశారు ఎగ్జామ్స్ కు ముందు. అయ్యా మీరెవరూ కూడా ఈ మామూలు ఎగ్జామ్స్ లో పాల్గొవాల్సిన అవసరం లేదు, స్పోర్ట్స్ కు సంబంధించి మీరు డైరెక్ట్ గా సర్టిఫికేట్ తెచ్చుకోవడం పోవటం అన్నారు. ఓకే, దానికి నిలబడ్డారా? ఎగ్జామ్స్ అవ్వగానే మళ్ళీ 2 క్యాన్సిల్ చేశారు. ఇంతకన్నా ఏం కావాలి? దొంగ దొరికాడుగా. ఓకే, అవన్నీ మనం ఏం చెప్తామని చెప్పు. పవన్ కళ్యాణ్ గారిని అడుగు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు దూరంగా ఉంటున్నాడో, ఎందుకు కేబినెట్ మీటింగ్లకు రావడం లేదో, అనారోగ్యంలో రావడం లేదో, లేకపోతే వారిద్దరి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి మిత్రత్వం ఏమన్నా దెబ్బతిందో నాకు తెలియదు నాయన. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ మధ్యన కేబినెట్ మీటింగ్లకు మాత్రం ఆయన రావడం లేదు. ఎందుకు రావడం లేదని ఆయనన్నా చెప్పాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారన్నా చెప్పాలి. మనకి ఎందుకు ఆ విషయం ఎందుకు రావట్లేదు ఏంటో మొత్తానికి మనకి రావడం లేదు మాత్రం వాస్తవం. దాని మీద చాలా మంది అడుగుతున్నారు. అది మాకు సంబంధం లేనటువంటి అంశం. చాలాసార్లు కేబినెట్ మీటింగ్కి రాకోకుండా తప్పుకుంటున్నారు, అనారోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నారని వాళ్ళు చెబుతున్నారు. బయట రూమర్స్ ఏమో వాళ్ళిద్దరికి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి మిత్రత్వం దెబ్బతింటుందండి, అందువల్ల రావట్లేదని చెప్పుకున్నా. దీనిలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనకు తెలియదు.